గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ సర్కార్ ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియమించేందుకు ప్రభుత్వ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ధరణి స్థానంలో భూభారతిని తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలంగా ఉండాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులను నియమించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా జూనియర్ రెవెన్యూ అధికారి జీఆర్ఓ పేరుతో పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలుండగా ప్రతి గ్రామానికి ఒక జీఆర్ఓను నియమించాలని భావిస్తోంది. అయితే ఈ జీఆర్ఓ పోస్టులను భర్తీ చేసేందుకు గతంలో వీఆర్ఓలు వీఏరీలుగా పనిచేసి ఆ వ్యవస్థను గత బీఆర్ఎస్ సర్కార్ రద్దు చేసిన తర్వాత ఇతర శాఖల్లోకి పంపించిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు ముందు గతంలో ఆ ఉద్యోగాల్లో పనిచేసిన వారు వీఆర్ఏలుగా పనిచేస్తూ వివిధ శాఖల్లోకి డిప్యూటేషన్ మీద పంపించిన వారికి ఈ జేఆర్ఓ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక డిగ్రీ అర్హత కలిగి గతంలో వీఆర్ఓ వీఆర్ఏలను పనిచేసిన వారిని నేరుగా ఈ పోస్టుల కోసం రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో 3,600 మంది వీఆర్ఓలు 2,000 మంది వరకు వీఆర్ఏలు ఉండగా వారిని వివిధ శాఖలకు పంపించారు. వీరిపోను మిగతా 5,300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు, మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చదివిన వారిని కూడా నేరుగా ఈ జేఆర్ఓ పోస్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో కొందరిని నేరుగా సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ పూర్తి చేసిన వీఆర్ఓలు వీఆర్వేలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి, సర్వేయర్ పోస్టులో పోగా మిగిలిన వాటిని రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోస్టులకు మళ్లీ రావడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే వారినే జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. 2022కు ముందు తెలంగాణలో 5,000 మందికి పైగా వీఆర్ఓలున్నారు. రెవెన్యూ శాఖలో పెరిగిపోతున్న అవినీతిని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 70 మంది వీఆర్ఓలు కోర్టును ఆశ్రయించగా వారంతా ప్రస్తుతం రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తున్నారు. మిగతా వారంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లుగా పంపించేశారు.